మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే టైం వచ్చేపాటికి 12 అయిందనమాట. నిన్నైతే శ్రీకాకుళంలో రెస్ట్ తీసుకున్నాం. మనం శ్రీకాకుళంకి అయితే మొన్న వచ్చామన్నమాట. అండ్ మనోడే చూసుకున్నాడు ఈ 2 days అయితే. ఇప్పుడే ఫుడ్ తెచ్చాడు, తినేసాను. ఇంకా మన వాక్ అనేది స్టార్ట్ చేద్దాం. చలో. మనోళ్ళు అయితే ఇద్దరు కలిసారనమాట. అండ్ మనోడు కూడా కలిసాడు అనకాల. నోట్లో ఐదు అందులో వేడి ఉంది. శ్రీకాకుళంలో ఫేమస్ థియేటర్ అనమాట, సూర్యమాల హాల్. ఎస్విసి సినిమాస్ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి దిల్ రాజు ప్రొడ్యూసర్ ఉన్నారు కదా వాళ్ళదనమాట. అండ్ మనమైతే ఇప్పుడు ఇలా వెళ్ళిపోవాలి. ఈరోజు ఎప్పటిదాకా 2.3 kilometers నడిచాం. టైం వచ్చేప్పటికి 1 అవుతుంది. శ్రీకాకుళం అయితే దాటేసాం అనమాట. ఎండ మాత్రం బాబాయ్ మామూలుగా అంటే మామూలుగా లేదు. నుంచి పేదపాడు స్టార్ట్ అనమాట. ఇదైతే వినాయకులు వారి టెంపుల్ అనమాట. కొంతమంది కనిపించారనమాట. మనం ఇమిటేట్ చేస్తున్నాడు. చెప్పు అందరి చెప్తున్నావు ఇమిటేట్. నీతో నడుస్తున్నాను నేను. కాదు ఇది ఇమిటేట్ చేసావు. గుడ్ మార్నింగ్ అన్న నేను కూడా నీలాగా నడుస్తాను అన్న. నేను కూడా స్టార్ట్ చేస్తాను రేపటి నుంచి వద్ది ఇప్పుడు రా, సాయంత్రం వరకు రా. ఈ రోజు నేను ఇంకేం కొనుక్కోలే. ఏం అవసరం లేదు, నీకు ఏం కావాలి చెప్పు. ఫుడ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకు కొబ్బరి డబ్బా కావాలి. కొబ్బరి డబ్బా ఉంది, రాసుకో. అంతా బొల్లు మాటలు ఏం లేదు. నోడు బొల్లు వేయలేదు కానీ మరీ ఎక్కువ దూరం రాడు. ఎక్కడ వరకే బాగా కలిసిపోయాడు తక్కువ టైంలోనే. ఇదైతే గుడిజాడ గాయత్రి కాలేజ్ అనమాట. ఇదంతా సింగపురం దగ్గర అయితే సెంటర్లో మనకి వీళ్ళు కలిసారనమాట. వీళ్ళు వాళ్ళు కొంతమంది వచ్చారు. వీళ్ళైతే మనతో పాటు నడుస్తున్నారు అనమాట. ఈరోజు ఇప్పటిదాకా 10.9 kilometers నడిచాం. టైం వచ్చేప్పటికి 3:39. అండ్ మన వాళ్ళు అయితే నడుస్తున్నారు. మన వాళ్ళు అయితే ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట. అప్పుడు నడుస్తారు అందరం. ఇంక ఇదంతా సింగపురం అనమాట విలేజ్. మన హైవే మీద నుంచి వెళ్తాం. వెయిట్ ఎలా ఉంది బ్రో? చాలా కష్టంగా ర్యాంపా. ఇదైతే బైరీ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇది వరల్డ్లోనే హైయెస్ట్ ఫీట్ ఉన్న హనుమంతుల వారిది స్టాట్యూ అనమాట. దగ్గరికి వెళ్తున్నాను. సో మొత్తానికి అయితే వచ్చేసాం. బుల్లే ఉందా అసలు, చూడండి, చూసుకోండి అసలు. మడపం అన్నమాట. సక్సెస్ఫుల్గా మనమైతే 5th టోల్ గేట్ని కూడా దాటేసాం అనమాట. ఇట్లయితే వేసారు చూసుకోవచ్చు. నాకు మెయిన్ అర్జెంట్ డుర్ర వస్తుంది, చూడలేడన్న ఫాస్ట్గా. ఫస్ట్ టైం నా జీవితంలో ఎంత అర్జెంట్ రావడం, చాలా అర్జెంట్ వచ్చింది అసలు. హాయ్ బాబాయ్. ఇంక ఇక్కడ వ్యూ పాయింట్ చూడొచ్చు, చాలా బాగుంది. అక్కడ ఏదో సమావేశం వేశారు. ఇదైతే మనకి దేవాది జంక్షన్ అనమాట. అటు వెళ్తే ఊరు మీద నుంచి వెళ్తాం, మనం హైవే మీద నుంచి వెళ్ళిపోతాం. పాయింట్ ఇదైతే కోమార్తి సెంటర్ అనమాట. అటువైపు వెళ్తే మనకి కోమార్తి విలేజ్ వచ్చింది. మనం స్ట్రైట్ అవ్వం. మన బ్రో ఇందాల నుంచి నడుస్తున్నాడు. వీళ్ళైతే తన అన్న అనమాట. అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట. అయితే వాళ్ళ నాన్నకి కాల్ చేసి మరీ చూడాలి. సో థ్యాంక్ యూ రా. ఇక్కడ నుంచి మనకి నర్సన్నపేట స్టార్ట్ అనమాట. ఇదైతే నర్సన్నపేట సెంటర్ అని చెప్పుకోవచ్చు. మనం ఇటు లోపలికి వెళ్దాం. ఇప్పటిదాకా 22.1 kilometers నడిచిన. టైం వచ్చేప్పటి 7:04. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట వీళ్ళు ముగ్గురు. సో థ్యాంక్ యూ బ్రో. మనోడు ఏంటంటే ఒడిశా స్టేట్ అనమాట. మనోడు ఇక్కడికి వచ్చి చాలా కష్టపడుతూ బతుకుతున్నాడు. సో చెప్పు బ్రో, ఒడియాలో తిన్నావా? ఏమంటారు? खाना खा ली। खाना खा ली। ये हिंदी होगा। ओडिया में बोल रहे आप अपन खाना खाएगा आएगा। ఓకే, సిమిలర్ డిఫరెన్స్ దేర్ నా హిందీ నాకు రావట్లేదు. ఓకే ఓకే, నేను ఎంత మనకు వద్దులే కానీ తుమారా గర్ల్ ఫ్రెండ్ ओडिशा में। ओडिशा में तो किधर गर्लफ्रेंड कदर कैसा?
इधर वर्किंग इधर काम करने को आए। डेली फोन करता है तुम? हाँ डेली फोन वीडियो कॉल पूरा चलता है। मैरिज करता और मिडिल? नहीं मैरिज करता है। मैरिज के बाद ఓకే. సో మనోడు ఏంటంటే లవర్ కోసం వచ్చాడు అనమాట ఇక్కడికి. లవర్ కోసం బతుకుతున్నాడు, లవర్ కోసం పని చేస్తున్నాడు, లవర్ కోసం డబ్బులు సంపాదిస్తున్నాడు. అర్థమైందా? లిటిల్ బిట్ తోడ తోడ కనిపెట్టేశాడు. ఇంక మనం ఎక్కువ తెలుగు మాట్లాడద్దు, నేను అసలు రాదని కొన్నా. సో ఆల్ ద బెస్ట్ బ్రో, అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నన్ను పిలువు నీ పెళ్ళికి. ఒడిశా జాజ్పూర్ మీ ఊరు జాజ్పూర్. మనోడు ఏమన్నాడంటే బ్యాగ్ మోయడం నా జన్మ ధన్యమైంది అన్నట్టు చెప్తున్నాడు. మనోడేమో బ్యాగ్ నాకు మోసే అవకాశం రాలేదన్న అన్నాడు. యూ బ్రో మీ వాడికి ధన్యం చేస్తాడు. అసలే పక్కగా ఉన్నా చూసుకో. మళ్ళీ మనోడు జన్మ ధన్యమైందని చెప్పేసి ఒక 2 నిమిషాలు కూడా మోయలేదు, ఇచ్చేసాడు. ఎందుకు బ్రో ఇచ్చేసావు? జన్మ ధన్యం అయిపోయింది 2 నిమిషాలకి. ధన్యం అయిపోయింది కానీ ఆ బ్యాగ్ ఎలా మోసం నీకే తెలియదు. ఈరోజు మనం స్టే చేయబోయేది అక్కడ తెలుసా, నరసన్నపేటలో. సో చెప్పడం ఎందుకు, చూపిస్తాను రండి. సో మనోడైతే చూసుకున్నాడు అనమాట స్టే ఈరోజు. అండ్ వీళ్ళైతే వాళ్ళ నాన్నగారు అనమాట. సో రాగానే ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా కలిసిపోయారు అనమాట. ఫ్రెండ్ ఎలా మాట్లాడతారు అలా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. సో వీళ్ళందరూ ఏంటంటే ఇంకా వాళ్ళ బ్యాచ్ అనమాట. మనోడు వాళ్ళ తమ్ముడు అనమాట. ఇది మాత్రం కొంచెం నన్ను ఒక 8 చూస్తున్నాడు చూస్తుంది కానీ మంచిది ఊరికే అన్నాను. మెయిన్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తుంది. చూడండి ఏం తెలియని దానికి వ్యూ పాయింట్ అయితే చూసుకోవచ్చు. పైన బాగుంది, చల్లగా గాలి వస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక పల్లెటూరులో డాబా మీద పడుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ వచ్చింది అనమాట. ఈరోజు మనం ఇప్పటిదాకా మొత్తం 24.9 నడిచాం అనమాట. టైం వచ్చేప్పటికి 10:12. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ అయితే మనం ఎక్కడే స్టే చేసాం కదా. ఆడు చూడండి కుక్కతోటి సంవత్సరం చేస్తున్నాడు. దాన్ని నలిపేస్తున్నాడు. అది వెళ్ళిపోతుంది. అది ఇది ఎక్కడ కావాలరా ఆయన. సో ఇంక వీళ్ళందరూ మన వాళ్ళే అనమాట, ఇక్కడ ఉన్న వాళ్ళు. సో థ్యాంక్ యూ బ్రోస్ అందరికి. సన్నపేట బస్ స్టాండ్ అనమాట. టైం 9 అయింది. సమస్యలు మాత్రం చూడండి అలా కారుతున్నాయి. ఈరోజు చాలా ఎండ ఉంది అన్నమాట. ఇదైతే ఇక్కడ కలిసాడు అనమాట. బ్యాగ్ తీసుకున్నాడు. ఈరోజు ఇప్పటిదాకా 4.2 కిలోమీటర్స్ నడిచాను. టైం వచ్చేప్పటికి 9:58, 10 అవుతుంది. మనోడు బ్యాగ్ తీసుకున్నాడు. ఇంక మనోళ్ళు ఇద్దరు నడుస్తున్నారు అనమాట. గట్లపాడు అయితే మనకి విలేజ్ మొత్తం ఈ రూట్లో ఉండిద్ది అనమాట. కొంచెం లోపలికి వెళ్ళాలి. మనకి ఈ రూట్ అంతా వాంట్రాడ అనమాట. ఇటు సైడ్ అంతా హైవే పక్కన విలేజ్ అంతా వాంట్రాడ. మొత్తం చిన్ని బొమ్మిడి అనమాట. అయితే ఇంకా ఫుడ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు అనమాట హైవే పక్కనే. మనోడే వీళ్ళందరూ మనతో పాటు వచ్చిన వాళ్ళు. మనోడు అయితే వడ్డిస్తున్నాడు అనమాట. బాబా ఎప్పుడన్నా వడ్డిచ్చావు బ్రో ఇంట్లో వాళ్ళకి? అయితే నిమ్మాడ జంక్షన్ అనమాట. ఇక్కడ మనం కొంతమంది కుర్రోళ్ళు కలిసారు. వీళ్ళైతే చెప్తున్నారనమాట. మనం వెళ్ళిపోదాం బండి. మనకి ఇప్పటిదాకా అయితే మనతో పాటు అబ్బాయిలు నడిచారనమాట. ఫర్ ది ఫస్ట్ టైం మనతో పాటు ఈ అమ్మాయి అయితే నడవబోతుంది. ఎక్కడ మీది? బైరి. ఓకే, సింగపురం. సో తిను ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు నడుస్తూ ఉంటుంది. సో ఇదివరకు ఎన్ని కిలోమీటర్లు నడిచావు? అంటే మ్యాక్సిమం రన్నింగ్కి వెళ్ళేటప్పుడు ఒక 6 కిలోమీటర్లు ఇలా నడిచాను అంతే. అంతకన్నా మరి ఇంకే ఎక్కువసేపు ఇప్పుడు నడలేదు. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం. ఏదన్నా పాదయాత్రలకి అలా ఏమన్నా వెళ్ళావా? ఏమీ లేదు, ఎక్స్పీరియన్స్ చేద్దామనే వచ్చాను. ఓకే. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది, మరి చూడాలి. అయితే యాక్టింగ్ బాగా ఇంట్రెస్ట్ అనమాట. మీ ప్రేక్షకుల మేర కొరకు ఒక డైలాగ్ చెప్పింది. డైలాగ్ అంటే నాకు రాదులేండి. ఓకే, పాట అన్న పాడు. ఏమై చేసేవే మూవీలో సాంగ్ ఉంటుంది. ఏదో ఒకటి పాడు. ఏదో ఏదైనా పర్లేదు, ఏదన్నా పర్లేదు.
ఇప్పటిదాకా నీ వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? వాకింగ్ కొద్దిగా కాళ్ళు అయితే నొప్పి వస్తున్నాయి. పర్లేదు బాగానే ఉంది కానీ కొద్దిగా కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఇక్కడ కొద్ది దూరంకే కాళ్ళు నొప్పి వస్తున్నాయి. చాలా కష్టమండి. మెయిన్ ఏంటంటే మిట్ట మధ్యాహ్నం వచ్చింది 12:30కి. ఫుల్ కరెక్ట్గా సూర్యుడు డైరెక్ట్ పాడుతున్నాడు అనమాట. 2 minutes ఇక్కడ నీడ ఉంది, ఇంకెక్కడా లేదు. చూసుకోవచ్చు మొత్తం ఎండ. అండ్ ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు, నీడ అన్నదే లేదు అసలు. ఫుల్ ఎండ. ఇదైతే హరిశ్చంద్రపురం సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి మెయిన్ విలేజ్ అనేది అటు లోపలికి వెళ్ళిపోవాలి, చాలా లాంగ్ ఉంటుంది. హరిశ్చంద్రపురం స్టేషన్ అన్నమాట. ట్రైన్ అయితే ఏం రావట్లా. ఇంక ఈ అమ్మాయి మనతో పాటు నడుస్తుంది. ఇంక ఈ అమ్మాయి అయితే పేరు వచ్చేపడి ఝాన్సీ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ 1 గంట ప్లస్ నడిచింది అనమాట. డిస్టెన్స్ చూసుకుంటే 3 kilometers ప్లస్ నడిచింది. చూసుకోవచ్చు మొత్తం తడిసిపోయింది. సో ముందుగా ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక అమ్మాయి ఇలా రావడం, అది మిట్ట మధ్యాహ్నం వచ్చి మనకి సపోర్ట్ చేయడం వాకింగ్ కింద. సో థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి పొడుగుపాడు స్టార్ట్ అనమాట. ఇదంతా పొడుగుపాడే అనమాట. సో అందరికి థ్యాంక్ యూ. జార్జంగి జంక్షన్ అని చెప్పుకోవచ్చు. అటు వెళ్ళిపోతే మనకి జార్జంగి విలేజ్ వచ్చేది. అటు వ్యూ పాయింట్ చూడండి, ఇవ్వుందే అద్దరిపోయింది. అయితే చూసుకోవచ్చు మార్నింగ్ నడిచాడు కొంచెం దూరం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు అనమాట. అండ్ మనకి కారోళ్ళు చూసి గుర్తుపట్టారు, వస్తున్నారు. ఏ ఊరు? వాడబొమ్మలి. మనకి కొత్తపేట అనమాట. ఇదంతా కొత్తపేట అనమాట. పొద్దున్న బ్యాగ్ తీసుకోలేదు, ఇప్పుడు తీసుకున్నాడు. వెయిట్ ఎలా ఉంది? నేనైతే పోయలేను. కొత్తపేట బస్ స్టాండ్ అనమాట ఈ గ్రామంకి. ఇదైతే మనకి కొత్తపేట జంక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనోడైతే ఐటమ్స్ కాలేజ్లో చదువుతున్నాడు అనమాట. ఈ బ్రో అయితే నడుస్తున్నాడు మనతో పాటు ఒక 8 kilometers అలాగా. పాకి వలస అనమాట ఇదంతా. ఈ కన్నె వలస స్టార్ట్ అనమాట. ఇంక మన వాళ్ళు నడుస్తున్నారు. అయితే ఒక 5 minutes రెస్ట్ తీసుకోవడానికి హైవే పక్కన ఇటు ఆగామన్నమాట. కాళ్ళు అయితే చూడొచ్చు. ఇంక చెప్పు చూడండి, బొక్కబడింది. ఇంకా దీనికి సమాప్తం చెప్తాను నేను. ఇంక ఇది ఈ చెప్పు కూడా చూడొచ్చు. ఇదైతే వైజాగ్లో ఉన్నప్పుడే తెగిపోయింది అనమాట ఈ చెప్పు అనేది. నేను చెప్పులు అయితే బుక్ చేశాను, ఇచ్చాపురం వచ్చింది. ఇచ్చాపురం దగ్గర తీసుకుంటాను చెప్పులు అయితే. ఇదైతే మనకి చీపుర్ల పాడనమాట. రోజు అయితే ఫుల్ స్వెట్టింగ్ పడుతుంది చూసుకోవచ్చు. షర్ట్ అయితే తడిసిపోయింది. నా పార్ట్ 2లో ఫస్ట్ టైం అనమాట ఎంత స్వెట్టింగ్ అయిపోయి షర్ట్ అంతా తడిసిపోయి అంత పట్టడం. ఎందుకంటే మ్యాక్సిమం అలవాటు అయిపోయింది మనకి. చూసుకోవచ్చు నెక్ అంతా ఇదంతా నల్లగా అయిపోయింది. తెల్లగా ఉండేటం నేను నల్లగా అయిపోయాయి అందులో వల్ల. నెక్స్ట్ నెలలో మంచిగా రెస్ట్ తీసుకొని గ్లామర్ రావాలి. ఏమంటావు బ్రో? మనోళ్ళ రావాలి గ్లామర్, కొంచెం వచ్చినా చాలు మనోళ్ళ. మనోడికి కూడా తడిసిపోయాడు. ఎండ రోజు తీర్చేస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి చల్లగా ఉంది కొంచెం. మెయిన్ ఏంటంటే ఈరోజు అసలు గాలి లేదు. ఇదివరకు ఏంటంటే ఎండ ఉన్న గాలి ఉండేది అంతా కొంత. ఈరోజు ఓన్లీ ఎండ, గాలి లేదు. మనకి ఇంకో 3 వచ్చారనమాట. బ్యాగ్ తీసుకున్నాడు, వెయిట్ అడిగా అలా ఉందా. ఎలా ఉందన్న వెయిట్? అయితే రప్పింగ్ అవుతుంది, అందుకే కాళ్ళు అయితే దూరం పెట్టి నడుస్తున్నా. దగ్గర పెడితే మనతో వచ్చేస్తుంది. అయితే తరలి పొద్దపాడు అనమాట. మన అవసరం అలా
వాక్లో వీళ్ళందరూ మనోళ్ళే అనమాట. ఐటమ్ కాలేజ్ వాళ్ళు. సో నిన్న వచ్చినప్పటి నుంచి అన్న మా కాలేజ్ దగ్గరికి రా, మా కాలేజ్ దగ్గరికి రా అని చెప్పేసి చాలా మెసేజ్ అయితే అందుకే కాలేజ్ దగ్గరికి వచ్చాను. సో ముందుగా ఎంతమంది వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇదైతే పొత్తూరు జంక్షన్ అనమాట. వాళ్ళైతే ఇద్దరు వచ్చారు కదా నడిచే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట అక్కడ. ఇంకోటి ఏంటంటే మనకి ఆదిత్య కాలేజీలో చాలామంది మీట్ అవ్వడం వల్ల కొంచెం టైం అనేది లేట్ అయింది. మనకైతే సేగడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏంటంటే మన నైట్ వాక్స్ అనేది మ్యాక్సిమం ఆపేస్తే బెటర్. అందుకే నేను ఫోన్ కూడా సరిగ్గా తీయట్లేదు. ఎందుకంటే బండ్ల మీద వెళ్ళే వాళ్ళు ఫోన్లు లాగేస్తారు, దొంగలు ఉంటారు, గంజాయి బ్యాచ్ ఉంటారు, జాగ్రత్తగా ఉంటుంది. ఆ చెప్పుది కింద బొక్కబడింది కదా, ఈ రాళ్ళన్నీ గుచ్చుకుపోతున్నాయి లెగ్స్కి అయితే. ఇంకా రబ్బింగ్ అయితే తగ్గలేదు. ఈరోజు ఇప్పటిదాకా 28.8 కిలోమీటర్స్ నడిచండి. ఇదైతే మనకి టెక్కలి జంక్షన్ అనమాట. మనం ఈరోజు స్టే చేయబోయేది టెక్కలియే కాబట్టి మనం ఇటు లోపలికి వెళ్ళాలి. బండి అక్కడ పెట్టేసి నడుస్తున్నారు అనమాట. పోలీసులు అయితే ఆపారు. ఎందుకంటే నార్మల్గా అడుగుతారు కదా, ఇక్కడ ఏదో రీసెంట్గా ఇష్యూ అయిందని చెప్పేసి నేను ఇలా చూపించాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. అన్న నేను ఎలా నడుచుకొని వస్తానంటే చెక్ చేసి పంపించేసారు. ఏం లేదు. ఇక్కడైతే ఎన్టీఆర్ గారిది చూసుకోవచ్చు. రూమ్ ప్రొవైడ్ చేసింది అన్నయ్య అనమాట. నాకు హైవేలో కలిసి నేను చూసుకుంటాను అది ఇది అని చెప్పేసి మంచిగా రిసీవ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ అయితే మనం ఇక్కడ స్టే చేసామండి. ఇంకా మనం అయితే రూమ్ నుంచి వెళ్ళిపోతున్నాం. చలో. సో ఈరోజు క్లైమేట్ అయితే చల్లగా ఉంది, మరి చూడాలి. అయితే స్టే చేసింది శ్రీలక్ష్మి అనమాట. శ్రీలక్ష్మి లాడ్జ్లో అయితే ఇక్కడైతే పెట్రోల్ బంక్ చూసుకోవచ్చు. కొండలు అయితే చూసుకోవచ్చు. వ్యూ పాయింట్ భలే ఉంది. మనకైతే ఇక్కడ హైవే వచ్చింది కదా, మనం ఇలా సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్ళి హైవేకి కలిసిపోదాం. ఇక్కడ డంప్ యార్డ్ చూసుకోవచ్చు. స్మెల్ గట్టిగా వస్తుంది. ఈరోజు అయితే మనం 30 కిలోమీటర్లు నడుస్తున్నాం. టెక్కల నుంచి స్టార్ట్ అయ్యి పలాసకి. మధ్యలో ఒక్క ఊరే ఉంది, ఏంటంటే నందిగాం. ఇంకా ఈ మొత్తం హైవేనే. 30 కిలోమీటర్లు నడుస్తాను. మొత్తం రోడ్లు చూపించాలా, అసలు ఏముంది కంటెంట్ నాకేం అర్థమవుతలేదు. కంటెంట్ మాత్రం చాలా చూపిలేకపోతున్నాను. నాకు చాలా బాధ వేస్తుంది. బైకర్స్ అయితే మంచి స్పీడ్గా వస్తున్నారు. అయితే చూడొచ్చు వరి పొలాలు పచ్చగా భలే ఉన్నాయి. సైడ్ కొండలు చూడొచ్చు, మొత్తం కొండలే. మాకవరం సెంటర్ అనమాట. రోజు ఎప్పటిదాకా 5.8 కిలోమీటర్స్ వచ్చా. టైం వచ్చేపాటికి 10:20 అవుతుంది. వ్యూ పాయింట్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. హైవే వచ్చింది ఇక్కడ. మనం అటు సైడ్ వెళ్తే పెద్ద తామరపల్లి విలేజ్ వచ్చింది అనమాట హైవే పక్కన. ఈరోజు క్లైమేట్ మాత్రం పిచ్చ క్రేజీగా ఉంది. ఎంత కూల్గా ఉందంటే ఏసీ వేసినా ఎంత చల్లగా ఉంటుందో లేదో తెలియదు, కానీ అంత పీస్ఫుల్గా, అంత చల్లగా, అంత బ్యూటిఫుల్గా ఉంది. అయితే నందిగామ వెళ్తున్నాం అనమాట. ఎంటర్ అవుతున్నాం పండి. వీళ్ళందరూ అయితే మనకి నందిగాం స్టార్టింగ్లో ఊరు ఎంటర్ అయ్యే ముందు కనిపించి మనకి సపోర్ట్ చేయడానికి వచ్చారనమాట. వీళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చారు? మాది సీతనారాయణ. ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి చుట్టుపక్కల చుట్టూ తిరుక్కొని వచ్చాం. 40 km వస్తుంది. సో వీళ్ళైతే మనకి 40 కిలోమీటర్స్ నుంచి వచ్చారు. అంత దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. నందిగాం సెంటర్ అనమాట. సుబ్రహ్మణ్యం తెచ్చారు. థ్యాంక్ యూ బ్రో. ఏం బ్రో 2 తెచ్చారు? ఫ్రైడ్ రైస్ వచ్చింది. స్పైసీ చేసాం. స్పైసీ వేయాల. అయితే ఇంక వెళ్ళిపోతున్నారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్యాగ్ తీసుకున్నాడు. అడుగుదాం. వెయిట్ ఎలా ఉంది బ్రో? బాగా ఎక్కువ లాగానే ఉంది. చాలా వెయిట్ ఎక్కువ ఉంది. మీరు చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నారు. అవునా? అయితే లారీ అన్న ఆగాడు అన్నమాట. అయ్యన్న
టైం అయితే 1:30 అవుతుంది అనమాట. మెల్లగా సూర్యుడు అయితే వస్తున్నాడు. ఎండాల దాకా బాగుంది, ఇప్పుడు మరీ ఎక్కువ ఎండ రాపితే చాలు. ఇక్కడ కలిసారనమాట, వీళ్ళు హాస్టల్ అనమాట అందరూ. ఈరోజు ఎప్పటిదాకా 17.1 నడిచాం, టైం వచ్చేప్పటికి 1:51. ఇంక వీళ్ళు మనం నడుస్తున్నారు, వీళ్ళు కూడా ఇద్దరు. మొదలు పెట్టాడు ఇంకా బ్యాటింగ్ అయితే. ఇప్పటిదాకైతే మనోడు మోసాడు కదా, ఇప్పుడు మళ్ళీ మనోడు తీసుకున్నాడు రన్ అయితే. అయితే చూసుకోవచ్చు, బాగుంది కదా. మనకి పెద్ద బాణపురం వచ్చింది అనమాట, మనం స్ట్రైట్ వెళ్ళాలి. మనకి బెండిగేట్ జంక్షన్ అనమాట, మనం స్ట్రైట్ వెళ్ళాలి. మన వాళ్ళు అయితే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈరోజు ఎప్పటిదాకా 22.4 కిలోమీటర్స్ నడిచాం, టైం వచ్చేప్పటికి 3:30. ఇంకొక్కటే మామ, ఇది కాకుండా ఇంకొక్కటే. మనమైతే లాస్ట్ టోల్ గేట్ ఆఫ్ ఏపీని దాటపోతున్నాం అనమాట. ఇది కాకుండా ఇంకోటి ఉండిద్ది మనకి. ఇదైతే మనకి ఆల్ ఇండియా వాకింగ్ ఇప్పటిదాకా చూసుకుంటే మనకి పార్ట్ 2లో ఇదైతే 6th టోల్ గేట్ అనమాట. ఇంకొక టోల్ గేట్ ఉంది, ఆ టోల్ గేట్ దాటేస్తే మనం ఏపీలో లాస్ట్ టోల్ గేట్ని కూడా దాటేసిన వాళ్ళం అవుతాం. మనమైతే ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 2లో 6th టోల్ గేట్ని కూడా దాటేసాం. మన వాళ్ళు అయితే వస్తున్నారు అనమాట మన కోసం. వీళ్ళు చూసి హాయ్ బ్రో. ఈ అన్న అండ్ ఇక్కడ కలిసారు కదా, వీళ్ళైతే మనకి కొంచెం దూరం అనేది నడుస్తున్నారు అనమాట. పండి చూసుకోవచ్చు, అదిరిపోయింది. సో ఇక్కడ సన్ రైజ్ వ్యూ చూసుకోవచ్చు, బాగుంది. సన్సెట్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ. ఇంకా అన్న నడుస్తున్నాడు మనతో పాటు. ఎలా ఉందన్న ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది బ్రో. ఇప్పటిదాకా 26.9 కిలోమీటర్స్ నడిచాం, టైం వచ్చేప్పటికి 5:48. హైవే వచ్చింది, సర్వీస్ రోడ్ లోపల నుంచి అవసరం. అలా హైవే మీద నుంచి వచ్చి ఇప్పుడు పలాస లోపలికి వెళ్తున్నాం అనమాట. పండి ఈ రోడ్డు చూడొచ్చు, పలాస లోపలికి వెళ్ళే రోడ్డు అయితే లాంగ్ ఉంది బాగానే. రోడ్డు మీద నుంచి ఊరికి మనకైతే ఆల్మోస్ట్ లైట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి పక్షుల సౌండ్ ఎన్ని వినిపిస్తున్నాయి. ఫస్ట్ టైం అన్న ఎన్ని పక్షుల సౌండ్. అన్న నీ ఎక్స్పీరియన్స్ చెప్తే ఎలా ఉంది ఇప్పటిదాకా? నా ఎక్స్పీరియన్స్ అయితే నీతో ఇంత దూరం వాక్ చేసి రావడం చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ మనమైతే ఆల్ ఇండియా వాకింగ్ ఇప్పటిదాకా చూసుకుంటే 1200 కిలోమీటర్లు అనేది బై వాక్ అనేది నడిచామన్నమాట. ఇంకో 3 days ఆఫ్ వాకింగ్లో అయితే మనం ఏపీ బార్డర్ అనేది దాటి ఒడిశా స్టేట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పటిదాకా మొత్తం 31.0 కిలోమీటర్స్ అయితే నడిచాం. టైం వచ్చేప్పటికి 9:19. ఈరోజు మనం స్టే చేయబోతుంది అయితే ఇక్కడే అనమాట. మనకైతే అకామిడేషన్ కల్పించింది ఈ అన్నగారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ అన్న ఏంటంటే మనకి చాలా అంటే చాలా మంచి కార్యక్రమాలు
కల్పిస్తున్నాడు అనమాట. ఎవరికన్నా ఎమర్జెన్సీ బ్లడ్ కావాలన్నా, అంతేకాకుండా కనపడని చాలా మందికి, అంతేకాకుండా వీళ్ళు ఊరు నుంచి ఏ ట్రావెలర్ వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఏంటంటే ఎంతో కొంత వాళ్ళకి తోచినంత సపోర్ట్ చేయడం, ఎంకరేజ్మెంట్ చేయడం నిజంగా గ్రేట్ అన్న. ఇంక ఈ అన్న అయితే ఇందాల నుంచి మనతో పాటు నడుచుకుంటూ వచ్చాడు. ఈ అన్నకి ఒక మినీ పేజ్ ఉంది కానీ ఇన్స్టాలో చెప్పొద్దు అన్నాడు, అందుకే చెప్పట్లేదు నేను ఏం పేరా అని చెప్పేది. సో మీరు గెస్ట్ చేయండి, నేనైతే చెప్పను, వద్దా అన్నాడు. సో మనవాడైతే ఇంకా అక్కడ నుంచి మన బ్యాగ్ తీసుకొచ్చారు అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్.